అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు 155వ లేఖ సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసింది. ఇది అక్టోబర్ 29, 1947న వ్రాశారు. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకి భగవాన్ మలయాళ పుస్తకం ఏదో చదువుకుంటూ సమీపంలో కూర్చుని ఒక భక్తునితో మాట్లాడుతున్నారు. భగవాన్ మలయాళం చదవడం చిన్నతనంలోనే నేర్చుకున్నారా అన్నాడు ఆ భక్తుడు. గురుముహూర్తంలో ఉండగా పళనిస్వామి కూడా ఉండేవాడు కదా, అతను ఆధ్యాత్మ రామాయణం దగ్గరుంచుకుని తరచూ చదువుతూ ఉండేవాడు. చదవనేర్చిన ప్రతి మలయాళీ తప్పక ఆ గ్రంథం చదువుతాడు. అందువల్ల అతనికి సరిగా చదివేందుకు రాకున్నా అలాగే తప్పులుగా చదివేవాడు. మౌనస్వామిని కదా, విని పలక్కుండా ఉండేవాణ్ణి. తాటితోపులో ప్రవేశించిన తర్వాత ఒకనాడు ఈ పుస్తకం తీసి చూస్తే అంతా గ్రంథాక్షరం వలె ఉంది. నాకు అదివరకే గ్రంథాక్షరం తెలిసి ఉండడం వల్ల సులభంగా రాయడం చదవడం నేర్చుకున్నాను. ఆ తర్వాత వారికే నేను పాఠాలు చెప్పేవాణ్ణి అని చెప్పారు భగవాన్. తెలుగు ఎప్పుడు అభ్యాసమైంది అన్నారొకరు. ఎప్పుడా, విరూపాక్ష గుహలో ఉండగా గంభీరం శేషయ్యరు వాళ్ళు శ్లోకాలేమైనా తెలుగులో రాసి ఇవ్వమంటే పుస్తకంలో అక్షరానికి అక్షరం చూసి రాసేవాణ్ణి. అలాగే క్రమంగా అలవాటైంది. 1900 సంవత్సరంలోనే అన్నారు భగవాన్. నాగరలిపి నేర్చుకున్నది ఎప్పుడు అన్నాను. అది ఆ ప్రాంతంలోనే అంటూ సమీపస్థులకు పాత భక్తులొకరిని చూచి ముత్తు, యజ్ఞరామ దీక్షతులు మొదలైన వారందరూ వస్తూ పోతూ ఉండేవాళ్ళ, వాళ్ల వద్ద నాగరాక్షరం పుస్తకాలుంటే చూసి రాసేవాణ్ణి. అదే అలవాటైంది అని సెలవిచ్చారు భగవాన్. నాయన వచ్చిన తర్వాత నేర్చుకున్నారని విన్నామే అన్నారొకరు. లేదు, వారు వచ్చిన తర్వాత తెలుగు ధారాళంగా మాట్లాడడం అలవాటైంది అంతే అని చెప్పారు భగవాన్. తెలుగు చిన్నప్పుడే నేర్చుకున్నారని విన్నామే అన్నారు మరొకరు. అప్పుడు రాయడం చదవడం రాదు. మా చిన్నతాతకు తెలుగు తెలుసు. వారు నన్ను పక్కలో పడుకోబెట్టుకుని కాకు దీర్ఘమిస్తే కా అని చెప్పేవారు అంతే. వాళ్లకు శ్లోకాలు రాసి ఇస్తూనే నేర్చుకున్నాను. తర్వాత ఉపదేశానుసారం రాసినప్పుడు రామయోగి ఉండి తెలుగులో కావాలంటే తమిళ ఛందస్సును అనుసరించి కొన్ని ద్విపదలు రాసి నాయనకు చూపితే, అయ్యో ఇది తెలుగు ద్విపద కాదు, తమిళ సాంప్రదాయమే అని తెలుగు ద్విపదకు గణాలు చెప్పారు. ఆ గణాలను అనుసరించి అరవంలో ఒక చిన్న సూత్రం రాసి పెట్టుకున్నాను. దానిని అనుసరించి కొంచెం మారిస్తే ఈ ద్విపదకు సరిపోయింది. నాయనకు చూపితే ఇప్పుడు సరిపోయింది అని చేయి పెట్టి దిద్దక అలాగే అచ్చువేయవచ్చునని చెప్పారు. ఆ తర్వాత బలరామరెడ్డి సులక్షణ సారం తెస్తే అది చూసి మిగతా వృత్తాల గణాలన్నీ సంగ్రహించి 2 పేజీలలో కాపీ చేసి పెద్ద బాలశిక్షలో అంటించి పెట్టుకున్నాను. మనకదే సరిపోయింది. ఇప్పుడు ఎవరైనా పద్యం చదివితే ఏ పద్యమైంది, ఎక్కడ తప్పు వచ్చింది చులకనగా పట్టుకోవచ్చు. ఒక్కొక్క భాష అలాగే అలవాటైంది. కావాలని ఒక్కటి నేర్చుకోలేదు అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. ఇప్పుడు 156వ లేఖ తాను తురియం. ఇది అక్టోబర్ 30న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాశారు. ఈ ఉదయం తమిళ భక్తులొకరు భగవాన్ ఉద్దేశించి, స్వామి, జీవేశ్వరులు వినా జగత్తు లేదంటారే, దాని భావం ఏమిటి అని అడిగారు. అవును, జగజ్జీవేశ్వరులు త్రిగుణాత్మకములు కదా అన్నారు భగవాన్. ఈశ్వరుడు త్రిగుణముల సమిష్టిలో చేర్చవలసిన వాడేనా అన్నారు భక్తులు. ఆహా, సమిష్టి అయిన సత్వమే ఈశ్వరుడని, సమిష్టి అయిన రజస్సు జీవుడని, సమిష్టి అయిన తమస్సు జగత్తని అంటారు. శుద్ధసత్వమే తాను అని సెలవిచ్చారు భగవాన్. అక్కడే ఒక బెంగాలీ యువకుడు ఉండి, స్వామి, సమాధి కేవలం నిర్వికల్పమని, సహజ నిర్వికల్పమని 2 విధాలుగా చెప్పారే, వీటి లక్షణం ఏమిటి అన్నారు. భగవాన్ అనుగ్రహంతో చూసి, సహజంగానే ధ్యానం అలవర్చుకుని సమాధి సుఖం అనుభవించేవాడు తాను ఏ పనులు చేసినా ఆ సమాధి నుండి జారడు. ఏ సంకల్పం రాని ఏది పోని తానుగానే ఉంటాడు. దానినే సహజ నిర్వికల్పం అంటారు. కేవలం నిర్వికల్పం అంటే వాసనావశమై విజృంభించే మనసును బలత్కారంగా అణిచి సమాధినిష్ఠుడు కావడం. ఆ విధంగా చేసేవారు కదలక మెదలక కొంతసేపుండి యథాప్రకారం బాహ్యస్ఫురణకు వస్తారు. వీటినే నాశము లయము అంటారు. నాశమునకు సహజ నిర్వికల్పమని,
లయమునకు కేవల నిర్వికల్పమని పేర్లు. లయ సమాధి స్థితి అందున్న వారికి మనస్సు బహిర్గతమైనప్పుడు తిరిగి తిరిగి లాగి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనస్సు నాశమైతే వేచిన విత్తనం వల్లే మొలకెత్తదు. అటువంటి వారు ఏది చేసినా నిమిత్త మాత్రమే. తమ స్థితి నుండి జారరు. జారడం, పట్టుకోవడం ఉన్నంతవరకు సాధకులే గాని సిద్ధులు కారు. సహజ నిర్వికల్ప నిష్ఠులు నివాత దీపం వలె, నిస్తరంగ జలధి వలె చలనరహితులై ఉంటారు. తాము వినా వేరొకటి వారి దృష్టికి గోచరించదు. అజ్ఞులక తాము వినా తదితరమే గోచరిస్తుంది. ఇదే భేదం అని సెలవిచ్చారు. 2 రోజుల క్రితం రామకృష్ణ మఠం నుంచి వచ్చిన కాషాయాంబరధారి ఒకరు, స్వామి, తురియావస్థ అంటే ఏమిటి అని అన్నారు. తురియావస్థ అంటూ వేరే లేదు, స్వరూపమే తురియం అన్నారు భగవాన్. తురియమని తుర్యాతీతమని అంటారే మరి అన్నారు పృచ్ఛకులు. ఉన్నది ఒకటే అవస్థ, దాని తురియమనండి, తురియాతీతమనండి, ఏమన్నా సరే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 ఒకటి. ఒకటి తర్వాత ఒకటిగా సినిమా సీన్లు మారినట్టు అవి మారుతూ ఉంటాయి. 3 తోపకాలే. ఈ మూడింటికి విలక్షణమై సాక్షిగా ఉన్నదేదో అదే తాను. 3 అవస్థలను తోసివేస్తే ఉండేది తానే కదా, అదే తురియావస్థ. పరిభాషలో తురియమని, తురియాతీతమని ఏదో చెప్తారే కానీ వాస్తవానికి ఒకటే అవస్థ అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నానండి.